అమెరికా అయితే ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధమవుతోంది. అది 2 రకాలు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ తరపున ఇరాన్ మీద దాడికి వెళ్ళాల. ఓన్లీ ఒక B-2 బాంబర్లతో అణ్వాయుధాలకు సంబంధించిన కేంద్రం దగ్గర తప్పించి మిగతా చోట్లంతా ఇరాన్ ఇజ్రాయెల్నే కొట్టుకోమని చెప్పింది. కాకపోతే ఇరాన్ వాడిన డ్రోన్లు కానీ, ఇరాన్ వాడిన మిస్సైల్స్ కానీ, ఇరాన్ యుద్ధ విమానాలు కానీ ఇజ్రాయెల్ మీదకి వెళ్లకుండా, అంటే యుద్ధ విమానాలు వాడలేదులేండి, మిస్సైల్స్ ఈ వాడినప్పుడు దారిలోనే ధ్వంసం చేసేటటువంటి పనిలో తన ఆయుధాగారాలన్నిటి వాడింది. తనకు సంబంధించినటువంటి నేవీ, తనకు సంబంధించిన ఆర్మీ వీటిని వాడింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో యుద్ధం చేస్తుందా? తైవాన్ మీదకి చైనా యుద్ధానికి వెళ్తే మేము సిద్ధమన్నది అమెరికా చెప్తోంది. అమెరికన్ దళాలు ఆ చుట్టుపక్కలకు మోహరించినాయి. మొన్ననే మనం చెప్పుకున్నాం, మధ్యప్రాచ్యం వైపుకి వెళ్తున్నాయట యుద్ధ విమానాలు ఏంటో అని. ఆ తర్వాత అర్థమైంది చైనా సిద్ధమవుతోంది అన్నటువంటిది. ఇదంతా కూడా ఇప్పుడు తైవాన్ రక్షణ కోసం తాము సిద్ధమని చెప్తోంది అమెరికా. అలాగని చైనాతో నేరుగా చేస్తుందా, లేకపోతే నిన్ను నువ్వు కాపాడుకో, మేము నీ మీదకి వచ్చే మిస్సైల్స్ని ధ్వంసం చేస్తాం, చైనా మీద దాడులు నువ్వు చూసుకో, ఈ పని చేస్తుందా? ఇదివరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మొదట్లో ఆ పనే చేశారు, ఇప్పటికీ అదే పని చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ మీద చేసే డ్రోన్స్ దాడుల్ని వాటిని ఇవి ఆపుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా మీద చేసే దాడులు మాత్రం వీళ్ళు తోడుండరు, వీళ్ళు చేసుకోవడానికి కావాల్సిన ఆయుధాలు ఇచ్చేస్తారు. అట్లాగా ఇక్కడ జరగబోతుందా ఏంటనేది చూడాలి.